ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ చాలా మిక్కిలి స్వచ్ఛమైనది. ఆయన మాటలో ఎలాంటి అబద్ధాలు కానీ మోసాలు కానీ లేవండి. ఆయన మాట ఎలాంటిదండి? స్వచ్ఛమైనది. నీ సేవకునికి అది ప్రియమైనది. ఆయన సేవకునికి ఎలాంటిది? ప్రియమైనదండి. అందుకనే ఆయన వాక్యము దేవుని దాసుల ద్వారా వెల్లడిపరుస్తుంటుంది. ఎందుకంటే ఈరోజు వాక్యం నిన్నటి వాక్యం ఒకటే. ఎందుకంటే మనకి తెలియపరిచి మన జీవితాలు సరి చేసుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి దేవుడు పదే మాట్లాడుతుంటాడు. ఈ చదవబడిన వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం 66 పుస్తకాలు కూడా మనం వింటూనే ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాలు వింటలేదు బ్రదర్? వింటూనే ఉంటున్నాం. అయినా కానీ మనకి ఇది విసుగు పట్టదు. ఇంకా అయినా అనిపించింది పరిశుద్ధ గ్రంథం లేఖనాలు. ఎందుకని? ఆయన వాక్యము మిక్కిలి స్వచ్ఛమైనది. ఆయన ఆ వాక్యము ఆయన సేవకులకి ప్రియమైనది. సేవకులు ఏం చేస్తారు తెలుసా? నిత్యము స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తుంటారు మీ కొరకు, దేశము కొరకు. అందుకనే ఆయన వాక్యం అంట ధరించుకున్నప్పుడంట యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుంటారంట. అది ప్రియమైనదని దేవుడి వాక్యము లేఖన భాగంలో సెలవుస్తుంది ప్రియమైన. అందుకని యాజకులు వస్త్రములు ధరించుకుంటారు. నీతి అంటే వాక్యమే నీతి. వాక్యం ఎల్లప్పుడూ వారి నోటి ఉంటుంది, వాళ్ళ హృదయం ఉంటుంది. కాబట్టి సేవకులకి ప్రియమైనది వాక్యం ఇచ్చి ఆ రోజు మాట్లాడిపోసేస్తారు ప్రియమైన. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిని వస్త్రంగా ధరించుకోవాలి. వాక్యాన్ని ఈ వస్త్రం ఎలా ధరించుకున్నామో వాక్యాన్ని కూడా మన హృదయంలో సిస్టర్ గారు ధరించుకోవాలి, హృదయంలో ఉండాలి. అందుకని అయ్యా నీ వాక్యమును నా హృదయం ఉంచుకున్నప్పుడు ఏ పాపం ఏర్పడి చేయదని దావీదు కీర్తన 119 కీర్తన 11వ చదువుమా. పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నారు. చాలమ్మా. మనము పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. పాపం ఎలాగొచ్చిందంటే మన యొక్క పితరుడైన ఆదాము ద్వారా మన పాపము అందరికి వచ్చి అందరికి మరణం వచ్చేసింది. ఇదివరకు మరణం ఎన్ని సంవత్సరాలకు వచ్చేది? 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు మన పితరులకు ఉండేవి. ఈ ఆదాము పాపం చేసిన వల్ల మరణం వచ్చింది అందరికీ. నరులకి అంతకు మరణం లేదు. దేవుడు వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించమని దేవుడు ఆస్వాదించాడు ప్రేమిట. ఈ ఆదాము పాపం చేసినందుకు తినొద్దు, చేయొద్దు, మాట్లాడొద్దన్నందుకు ఏం చేయమైంది? పాపం తెచ్చుకొని ఏం చేశాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు ప్రేమిట. ఆదాము చేసిన పాపానికి మనందరం కూడా శాపగ్రస్తులయ్యాం. ఆదాము చేసిన పొరపాటికి మనం అందరం కూడా తప్పిపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఏ పాపం కూడా ఏర్పాటు చేయకూడదు. మన హృదయంలో బండి మాను మోగులతో లాక్కునే పాపం లాక్కూడదంట. ఇదివరకు బండి మాను మోగులు ఏం చేస్తాను? మనం పత్తి కట్టేసినప్పుడు, వరి కట్టేసినప్పుడు ఏం చేస్తాం? భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాక్కుని వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాక్కుని వారికి శ్రమ. వారు ఇట్లా కూడా సలమ్మ. చూడండి, భక్తిహీనతలు అంటే త్రాళ్లతో దోషమును మనం లాక్కొనకూడదంట. భక్తిహీనత. భక్తి అంటే మన భక్తి ఎలా ఉండాలి? సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో. మనం పూర్ణ అంటే ఏ దాంట్లో లోపం ఉండకూడదు. ఆయన వాక్యం ఎలా ఉండి స్వచ్ఛమైంది కాబట్టి మనలో కూడా ఏముండకూడదు, ఏ లోపం ఉండకూడదు. లోపం ఉందంటే భక్తిహీనతే. అందుకని భక్తిహీనతను త్రాళ్లతో లాక్కకూడదు. భక్తిహీనతను త్రాళ్లతో లాక్కకూడదు. బండి మాను మోగులతో చేత ఎలాగ బిగిస్తారు అలాగా మన పాపాన్ని అంటే మనం లాక్కకూడదు ప్రేమిట. హల్లెలూయా. అందుకని బండి మాను మోగులతో ఎందుకు లాగుతారు? ఆ బండి మాను మోగులతో అది గట్టిగా ఊడిపోకుండా అది గమ్యం వరకు చేరిందని దాన్ని ఏం చేస్తారు? బండి మాను మోగులు ఇంత మోగులు ఉండే ఎదవరికి ఆ మోగులతో లాగేవాళ్ళు. హల్లెలూయా. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? మనము పాపము లాక్కోకూడదు. మన హృదయంలో పాపం ఉంచుకోకూడదు. మనం ఏం చేయాలి? పాపాన్ని అసహించుకోవాలి, దోషాన్ని తొలగించుకోవాలి. దోషం అంటే పాపం అనగా మనకు కనపడేది పాపం. దోషం అనగా కనపడదాన్ని చేసేదని పాపం అంటారు. దోషాన్ని కనపడకుండా చేసేదాన్ని దోషము. కనపడకుండా చేసేది ఏంది? మనసులో, కంటితో, ఆలోచనతో కనపడకుండా చేసేది ఇది దోషం. ఈ దోషము
ఈ దోషాలు ఎలా ఉంటుంది తెలుసా? మనిషిని పట్టి పీడిస్తాయి ప్రియబిడ్డ. అందుకనే దోషాన్ని మనం లాక్కోకూడదు, పాపాన్ని మనం లాక్కోకూడదు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా, ఈ పాపము నాలో ఉన్నదయ్యా, యేసు నామములో బంధిస్తున్నారు తండ్రి. అప్పుడు అది నీ యొద్ద నుంచి ఏమైపోద్ది? పారిపోద్ది. అది నీ యొద్ద నుంచి తొలగిపోద్ది ప్రియబిడ్డ. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతులు చేయడానికి నిన్ను నన్ను ఆయన సిలువలో నలిగి వేలాడాడు. నిన్ను నన్ను రక్షించిన కొరకు సమస్తమంతా ధారాళముగా అర్పించారు ప్రియబిడ్డ. నీవు కూడా దేవునికి అర్పించాలి, నీ దేహమును అర్పించాలి. నీ దేహము దేవుని ఆలయం కదా. నీ దేహము దేవుని మహిమపరచాలి, స్తుతించాలి. దావీదు అంటాడు, అయ్యా నేను పాపములో పుట్టానయ్యా, నా తల్లి నన్ను గర్భమున పాపములను ధరించిందయ్యా, నా పాపములకు ఇముకోడు కమ్ము, నా దోషములని తొలగించుము, నా యొక్క అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకు తండ్రి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజు ఏమంటాడు? నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివే. పరిశుద్ధాత్మ పోతే మనలో ఏముంటుందండి? పాపే ఉంటుంది. ప్రతిరోజు మనం ఏం చేయాలి? అయ్యా నీ పరిశుద్ధాత్మ నాలో నింపయ్యా, అయ్యా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ అభిషేకం నాకు నింపయ్యా, అయ్యా నేను ఏ పాపంలో, ఏ దుర్నీతిలో, ఏ దుష్టత్వం నేను పడిపోకూడదయ్యా, ఏ దోషం నేను చేయకూడదయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా తండ్రి, అయ్యా నన్ను క్షమించని దేవుని పదాల దగ్గర మనం ఎప్పుడు కూడా క్షమాపణ అడగాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనల్ని ఎందుకు ఈ లోకాలు పెట్టాడంటే ప్రియబిడ్డ, నిన్ను నన్ను ఆయన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా మార్చి ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించినప్పుడు మనం ఆశీర్వాదాలు ఏం చేసుకోవాలి? ఆశీర్వాదాలు కాపాడుకోవాలి. ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదు. ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళు లేరా ఈ లోకంలో? బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలు పోగొట్టుకునే ఉన్నారు. ఎవరు? నాబాలు, అబిగయలు. నాబాలు ఎవరు? కర్మేలు ప్రాంతంలో గొప్ప రాజు ఉన్నాడు, ధనవంతుడు. అబిగయలు ఎవరు? విశ్వాసి, ఆమె దేవుని నమ్ముకున్న జ్ఞానవంతురాలు. నాబాల్ అనగా పేరుకి అర్థం మోటోడని అర్థం, అబిగయలు అనగా జ్ఞానవంతురాలని అర్థం. ఆమె మంచిగా ప్రార్థన చేసింది. దావీదు సహాయం అడిగితే అన్నాడు, దావీదు స్నేహం చేశాడండి. దావీదుతో స్నేహం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఒక గొర్రె పిల్ల కూడా పోవాలి. సింహం నోట, తొడేల నోట కానీ ఒక్క గొర్రె పిల్ల కూడా పోలేదు, కాపాడాడు. ఎవరు? దావీదు యొక్క కాపర్లు. మరి ఇన్ని రోజులు సాహసం చేసే కదా, ఎవరితో మనం సాహసం చేయాలి? నీతిమంతులతో సాహసం చేయాలి, పరిశుద్ధులతో సాహసం చేయాలి. దావీదుతో సాహసం చేస్తే దావీదుకి అవసరం వచ్చి ఉన్నాడు కదా, నాబాలు ఉన్నాడు కదా కర్మేలు దేశంలో, పంపిస్తే అంటాడు, ఏమంటాడు తెలుసా? ఏయ్, ఎవరో యెషయా కుమారుడు ఎవడు? ఆ దావీదు ఎవడు? ఎవడైనా కనుక వచ్చాడు, ఎవడంట? చూడండి మాటలు ఎలా ఉంటాయి చూడండి. దావీదు అంటే ఎవరు? రాజు, మహారాజు అంటే ఆయన శాశ్వతమైన కృపనిచ్చాడు దేవుడు, శాశ్వతమైన సింహాసనం ఇచ్చాడు దావీదుకి. దావీదు ఎవడయా? యెషయా కుమారుడు ఎవడు? చూడండి అక్కడికి వచ్చి మనకు వచ్చేసి మనం కూడా ఏం చేయాలి ప్రియముడా? మనము దేవునికి లోబడాలి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పాపను మనం ఏం చేయాలంటే పాపాన్ని దేశించబడాలి. అప్పుడు మన ఎదురు నుంచి తొలగిపోద్ది. సైతాన్ని గద్దించేవాడు నీ ఎదురు నుంచి తొలగిపోతాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అది ఇందాక మనం చదివాం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదిస్తే జనరస్లీ, యెహోవా ఆశీర్వదిస్తే ఎక్కడికంటే ఆశీర్వాదమే. ఆశీర్వాదం తక్కువైతే అబ్రాహామును ఎలా ఆశీర్వదించాడు? అసలు భూమి పట్టచాలంతగా ఆశీర్వదించాడు ప్రియబిడ్డ. ఎందుకని? అబ్రాహాము దేవుని మాట విన్నాడు. అబ్రాహాము ఏదైతే నువ్వు ఇది విడిచిపెట్టిపో, ఇక్కడి నుంచి నీ పితరులు విడిచిపెట్టు, నీ రక్త సంబంధం విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, నువ్వు ఇడిచి ఊరు అనే పట్టణం నుంచి నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అన్నప్పుడు ఊరు, వాళ్ళ ఊరి పేరు ఏంది? ఊరే. అబ్రాహాం ఊరి పేరు ఊరే. అయితే ఆ పట్టణం నుంచి విడిచిపెట్టు, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా పాపాన్ని విడిచిపెట్టాలి, దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. మనం ఆశీర్వించబడతాం, దీవించబడతాం. మన కష్టం చేత, నరుల కష్టం చేత ఆశీర్వాదం వచ్చింది దేవుని దృష్టిలో చాలా తక్కువ. అయితే ఈ లోకంలో ఉంటాం కదా, లోకస్తులు అనుకుంటారు, నేను కష్టపడ్డాను,
నేను ఇల్లు కట్టాను, నేను ఇదిగో సంపాదించాను, నేను అన్నా. నేను అనేది రాకూడదు ఎప్పుడు మనది. నేను అని వచ్చిందంటే అహంకారం. నేను కాదు, నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు నన్ను వృద్ధి చేశాడు, నా దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడాడు, మరణాన్ని తప్పించాడు, నన్ను ఆశీర్వదించాడు. నేను దేవుడిని, మనం దేవుడిని ముందు పెట్టాలి ప్రియబిడ్డ. నేను అనేది ఎప్పుడు రాకూడదు. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించావు, ఈరోజు నేను క్షేమంగా ఉన్నానని దేవుని మనం సాక్షిగా ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? దేవుని మాట మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినినప్పుడు మనం చేస్తున్న ప్రయత్నంలో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంటాం. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎడలా, నువ్వు దేవుడైన మాట నువ్వు శ్రద్ధగా విని నడుచుకుని ఎడలా, నిన్ను నేను సమస్త దేశంలో సమస్త ప్రజల మధ్య నిన్ను ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచుతానని ప్రియా దేవుని బట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి. నువ్వు చేస్తున్న ఏ పనైనా సరే దేవుని ఆలోచన ప్రకారం చేయాలి, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. నువ్వు అప్పుడు ఆశీర్వదించబడతావు. చదువుదాం ఆదికాండము 28:8 వచనం. ఆదికాండం విద్యోపదేశం 28:8 చదువు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నీ కొట్లలో నీ యొక్క నీ కొట్లలో నీ యొక్క గదుల్లో ఎలా ఉంటాయి? సమృద్ధిగా ఉంచుతాడు, పంటను సమృద్ధిగా ఉంచుతాడు. నీకు ఏ లోటు రానిడు దేవుడు. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు. మొదటి వాక్యం చదువుమా. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినినప్పుడు. చదువుమా 28:1. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు దేవుడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల నిన్ను సమస్త జనుల కంటే నిన్ను ఏం చేస్తానన్నాడు? హెచ్చింప చేస్తాడు. తక్కువ చేస్తానంటాడా? తక్కువ చేస్తానట్లా. ఆయన బిడ్డలు ఎప్పుడైనా సరే తలగానే ఉంచుతాడు. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా పైవారిగా ఉంచుతాడు. ప్రియబిడ, ఆయన మాట మనం విని శ్రద్ధగా వినాలి. నువ్వు చేస్తున్న ప్రయత్నంలో ఏ ప్రయత్నం సరే, నువ్వు చేస్తున్న ప్రయత్నంలో వ్యాపారమా, పొలమా, ఏదైనా సరే నువ్వు ఏం చేస్తున్నా కానీ నీ వ్యాపారం నువ్వు ఆయన మాట వింటే, నిన్ను శ్రద్ధగా నువ్వు దేవుని మాట వింటే పూర్ణ మనసు దేవుని నిన్ను హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మాట విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇలాగా ఆశీర్వదించబడిన వాళ్ళలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని త్వరగా 4 వాక్యాలు చదువుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా, చదువుదాం. యెహెజ్కేలు 44:30. యెహెజ్కేలు 44:30 తీసుకుని వాళ్ళు చదవచ్చు. యెహెజ్కేలు 44:30 చదవండి. తొలిచూలు వాటన్నిటిలోను ప్రథమ ఫలములన్నిటిలోను యాజకులగును నీ కుటుంబములను ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ చేతి వృత్తులు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, భూమి మీద విస్తరించబడాలంటే ఏం చేయాలి? నువ్వు సంపాదించిన దానిలో మొదటగా నువ్వు పిండి పిసికిన దానిలో మొదటిది, నీ యొక్క తొలిసూలు దాంట్లో మొదటిది, నీ గొర్రెల మందలో మొదటిది, నువ్వు సంపాదించిన పొలంలో వచ్చింది మొదటిది నువ్వు ఇచ్చిన యెడల నీ కుటుంబం ఆశీర్వాదం కలగబడును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నువ్వు మొదటి దాన్ని నువ్వు యాజకులకు ఇవ్వాలి. యాజకులు అంటే ఎవరండి? దేవుడు ఏర్పరచుకునేవారు, అభిషేకించబడిన వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించబడేవారు,
దివారాత్రములు ఆహర్నిశలు ప్రార్థించేవారు. వారికి ఏమందండి? వారికి అది ఇవ్వాలను. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోను తొలుసులు వాలన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులను. అప్పుడు మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం దేవుని ఏం చేయాలి? ఆశీర్వాదం పొందాలంటే మన మొదటి ఫలాలను ఏం చేయాలమ్మా? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా చెడిపోయిన ఉన్నారా? దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదు. ప్రియబిడ్డ, అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాము ప్రతి ఒక్క దాంట్లో కూడా మొదటి దాన్ని ఇచ్చాడు. అబ్రహాం ఎలాగ ఆశ్రయించబడ్డాడు తెలుసా? అబ్రహాము ముసలితనం ముందు వృద్ధాప్యం కూడా ఆశ్రయించబడ్డాడు. ప్రియబిడ్డ, ఆదికాండం 24:1 చదవడం. ఆశీర్వాదం గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న. ప్రియబిడ్డ, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? నీ కలిగిన దాంట్లో మొదటి ముద్ద మొదటి మనం తినక ముందే మనం ఏం చేయాలి? యాజకులుగా వాళ్ళప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు. నువ్వు కుటుంబం విస్తరించబడింది. నువ్వు సమస్త జనులను ఏం చెప్పబడతావు? ప్రియబిడ్డ, నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో ఏం చేశాడండి? ఆశీర్వదించడా? ఎప్పుడన్నా ఏ వయసులో? వృద్ధుడైనప్పుడు కూడా అన్ని విషయాల్లో గొర్రెల మందులో కానీ, చేతి వృత్తిలో కానీ, పొలంలో కానీ, గర్భఫలం కానీ అన్ని విషయాలు దేవుడు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడాలి. నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. నీ యొక్క చేస్తున్న పనులు ప్రయత్నంలో నువ్వు దేవుడు ఆశీర్వదించబడాలి. ప్రియబిడ్డ, ఆశీర్వదించబడాలి. ఏం చేయను? దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని ఆజ్ఞలకు శ్రద్ధగా మనం పాటించాలి. ప్రియబిడ్డ, అప్పుడు నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావు. అనేకులకు మేలుకరముగా ఉంటావు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. ఆదికాండము 12:1. ఆదికాండము 12:1. యెహోవా చదువు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. నా నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. చదువు. నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములలో హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? సమస్త వంశములో నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎవరైనా తీయగలుగుతారా? మన ఆశీర్వాదాలు ఏమైనా దొంగిలించగలుగుతారా? ఎవరు దొంగిలించలేరు. ప్రియబిడ్డ, దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నటికి మనం చదివిన సామెతల 10 అది ఎన్నటికి ఆశీర్వాదమే. ఎవరండి? దేవుడు ఆశీర్వదిస్తే. నాకు ఆయన సహాయం చేశాడు, నాకు ఈయన ఇచ్చాడు, ఇదిగో ఈయన నేను ఇవి ఇచ్చిన వల్ల నేను ఇదిగో కొద్ది సంపాదించుకున్నాను అంటారు. అసలు మనుషులు ఎప్పుడు పెట్టమని. దేవుడు నాకు నా యందు దయ చూపించి, నా యందు జాలి చూపించి నన్ను ఆశీర్వదించాడు, నన్ను ఇచ్చింపజేశాడు. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడే అని మనం సాక్ష్యం ఇవ్వాలి. అబ్రహాం ఇచ్చాడు సాక్ష్యం. ఏమన్నాడు? సమస్త జనుల కంటే, సమస్త వంశముల కంటే కూడా అబ్రహామును దీవించాడు. దీవించలేదా? పట్టచాలంత దేవుళ్ళు కురిపించాడు. ముసలితనం కుమారుని ఇచ్చాడు, ఇస్సాకును. దీవునే కదా. కాబట్టి మనం దేవుని చేత దీవించబడిన వారు ఎవరో తెలుసా? ప్రియ బిడ్డ వినండి. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన ఎవరో తెలుసా? నీవు నేనే. ఎందుకు తెలుసా? అందరికి దేవుడు వాగ్దానం చేశాడు కానీ పొందుకోలేదు. యేసు రక్తంలో కడగబడి యేసును అంగీకరించిన నీవు నేను దేవుని చేత ఆశీర్వదించబడిన దీవించబడినారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీ కుటుంబంలో ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే మరి అబ్రహాము ఏమన్నాడు? నీ రక్త సంబంధం నుంచి బయటికి రా, ఆ ఊరు విడిచిపెట్టి బయటికి రా, అక్కడి నుంచి ఆ ప్రజల నుంచి బయటికి రా అన్నప్పుడు
వచ్చాడు. ఇప్పుడు మరి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఎంత 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని చేయాలి. అప్పుడు ఆశీర్వాదకరముగా ప్రేమిడ అబ్రాహాము విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, రక్త సంబంధం విడిచిపెట్టాడు, గొర్రెలే గొడ్లే వాళ్ళ తండ్రికి సంబంధించిన మొత్తం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి దేవుడు పట్ల చాలంత విస్తారంగా దీవించాడు. కొంతమంది పాపముల నుంచి బయటికి రారు, లోకంలో నుంచి బయటికి రారు, ఆ పాపము నుంచి బయటికి రాలన్నా రాలేరు. ఎందుకు తెలుసా? దాన్ని విడిచిపెట్టలేరు. పాపము చేసినప్పుడంట, పాపం చేస్తారంటే ఎంత అంటే తీయ ఉంటుందంట నోటికి. ఆ పాపం వల్ల ఏమవుతుంది తెలుసా? ఆ పాపం వల్ల మనం బాగుపడమంట. అసలు బాగుపడడం కారణం తెలుసా? దేవుడు ఆశ్రయిస్తానన్నాడు. బాగుపడడం కారణం ఏదో అది కూడా తెలుసుకుంటాం. మీకా 6:11 త్వరగా. హల్లెలూయా. మీకా 6:11 చదువు తీసుకున్నాడు త్వరగా. మీకా 6:11. కాబట్టి నీవు బాగుపడకుండా నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి వద్దును. చూడండి, నీవు బాగుపడకుండా పోవటం కారణం తెలుసా? పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించడమే. కాబట్టి మనం అసలు ఈ రోజులు అంటారు వాళ్ళందరూ బాగుపడుతున్నారు, మనం ఎందుకు బాగుపడుతున్నారు దేవుడా, ఇదేంది కర్మ, ఇదేంది బాధ అంటారు. బాగుపడకుండా పోవడం కారణం తెలుసా? పాపం అనగా ఏంటి? పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ప్రియబిడ్డ, మనం ఏం చేయాలి? మనం ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ మనం పాటించాలి. అప్పుడు నీవు ఆశ్రయించబడతావు, నువ్వు దీవించబడతావు. అబ్రహాము ఎలాగ ఆశ్రయించబడ్డాడో అలాగే నీవు ఆశ్రయించబడతావు, నేను ఆశ్రయించబడతాను. కాబట్టి మన పాపములు ఏం చేయాలి? పాపములు మనం విడిచిపెట్టాలి. పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపము వల్ల ఉందనుకో అది మనం బాగు చేయలేదు. పాపమును మనం బండి బాగులతో మనం లాక్కకూడదు. పాపము లాక్కున్నాం అనుకో అది అలాగా మన హృదయంలో గూడు కట్టుకుపోయి మళ్ళీ ఎదగనీయకుండా చేస్తుంది. ఆ పాపం ఎంతో భయంకరమైనది. కాబట్టి మనం ఏం చేయాలి? అయ్యా, నాలో ఈ పాపాన్ని తీసివే తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగు. ప్రతిరోజు కూడా ఆయన రక్తంలో మనం కడగబడాలి. కాబట్టి అబ్రహాము అంతా విడిచిపెట్టి వచ్చాడు. మనం కూడా ఏం చేయాలి? లోకాన్ని, పాపాన్ని, శరీరాశని, నేత్రాశని, జీవమును మనం ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. లోకంలో ఉన్నదంతా ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవముడము. వీటిలో మనం పడిపోకుండా జాగ్రత్తగా మనం నడుచుకుందాం, ఆత్మీయతగా బలపడదాం. హల్లెలూయా. సరే, మూడో దానికి వెళ్దాం. సంఖ్యాకాండము 22:18. సంఖ్యాకాండము 22 అధ్యాయము 18. అందుకు బిలాము బాలాకు తన ఇంకెడు వెండి బంగారములను బాలాకునకు తన ఇంకెడు చదువు వెండి బంగారములు నాకు ఇచ్చును. 22 గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా. నోటి మాట. బాలాకు ఎవరో తెలుసా? మోయాబీల రాజు. బిలాము ఎవరు? గిత్తీయుడు. అయితే బిలాము దేవుని చేత ఆశ్రయించబడిన వాడే, మంచి వరాలు కలిగిన వాడే. ఈ బిలాము ఏది చేస్తే అది జరిగిద్ది, నోటి ద్వారా ఏదంటే అది జరిగిద్దని ఈ బాలాకు ఏం చేశారు తెలుసా? మోయాబీల రాజు ఎందుకు వచ్చాడంటే, సీను అరణ్యంలోకి వచ్చారు ఇజ్రాయెల్ ప్రజలు. సీను అరణ్యం వచ్చిన తర్వాత అది దాటి యోర్దాను నది దాటాలి. యోర్దాను వచ్చే ఉంటుంది, అది దాటాలి. సీను అరణ్యం వచ్చిన తర్వాత యోర్దాను నది దాటాలయ్యా అని బతిలాడు. పాపం బాలాకుని బతిలాడితే బాలాకు అంటున్నాడు, మీరు ఇజ్రాయెల్ ప్రజలు బలవంతులు, మిమ్మల్ని నమ్మకూడదు, మీరు బలం కలిగిన వాళ్ళు, మమ్మల్ని మా దేశంలో వచ్చి మమ్మల్ని ఓడించి మీరు మా దేశాన్ని, మోయాబు దేశాన్ని మీరు వశం చేసుకోవాలనా అని భయపడిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైనా సరే బలవంతులే. మనం ఏ దేవుని కలిగి ఉన్నాం? గొప్ప దేవుని కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడిని ప్రజలు వస్తుంటే భయపడిపోయారు.
నీవు నేనుంటే భయపడాలి తెలుసా? వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, గొప్ప దేవుని నమ్ముకున్నారు అని భయపడాలి నిన్ను నన్ను చూస్తే. అది అయితే బిలామును పిలిచాడు. బిలామును పిలిచి, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ యోర్దాను నది దాటకుండా వీరు బలవంతులు, వీరు మా యొక్క మోయాబు దేశాన్ని ఆక్రమించుకుంటారని వీరిని శపించమంటున్నాడు. నువ్వు ఏది నోటి నుంచి ఏదైతే అది జరిగింది, వీరిని శపించు అని వాడిచ్చే బంగారం కోసం వెండి కోసం ఆశపడి వెళ్తున్నాడండి. వెళ్తుంటే అప్పుడు దేవదూత గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు. గాడిద మీద ఎక్కి వెళ్తుంటే ఎవరు బుద్ధి చెప్పారు? దేవదూత గాడిదకి కనపడి, గాడిద అప్పుడు కూడా నోరు లేదు. అప్పుడు గాంధామం ఏం చేసింది? మాట్లాడింది. నువ్వు ఎందుకు నన్ను పదే పదే నువ్వు పడతావు అని గోడ సందుకు అది వేసింది. అప్పుడు వీరు సిగ్గురాల. అప్పుడు దేవదూత 185,000 మంది ఒక్క అసురు దండలో దూడి నశింపజేసిన ఒక దేవదూత ఏం చేసింది తెలుసా? దర్శించింది తెలుసా? నేను ఆశ్రయించిన ప్రజలను నువ్వు శపించకూడదు. నేను దీవించాను, నేను దీవించిన బిడ్డను నువ్వు ఆశ్రయించాలి కానీ నువ్వు శపించకూడదు అని దర్శనం చెప్పాడు. హల్లెలూయా. చెప్పేసరికి ఈ బిలాముకి చెమట పట్టిపోయినాడు. దేవుడు ఆశ్రయించిన బిడ్డలు మనం శపించవచ్చా? దేవుని ఆశ్రయించిన బిడ్డలు మనం శపించవచ్చా? దేవుని ఆశ్రయించిన బిడ్డలు మనం శాపాలు పెట్టవచ్చా? దేవుని ఆశ్రయించిన బిడ్డలు మనం శాపాలు పెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆశీర్వాదం పొందాలి, మన దీవెనలు పొందాలంటే ఏం చేయాలి? బిలాములాగా మనం ఎక్కడ పడితే మనం ఎక్కడ వెళ్ళకూడదు. బిలాము అప్పుడు బుద్ధి చెప్పిన తర్వాత అంటున్నాడు, అప్పుడు బుద్ధి వచ్చి అంటున్నాడు, నువ్వు బాలాకు మోయాబు రాజు, నా దేవుని మాట నేను దేవునికి భయపడుతున్నాను, నా దేవుని మాట నేను శపించను. నువ్వు నా ఇంటి నిండా బంగారం పెట్టా కానీ వెండి పెట్టినా కానీ నేను శపించను అంటాడు. చూడండి ఇక్కడ ఇంటడి బంగారం అంటే అర్థం ఇంటి నిండా బంగారం పెట్టా వెండి పెట్టా నేను శపించనంటాను. ఈ రోజులో శపించేవాళ్ళు లేరా? ఇజ్రాయెల్ ప్రజలు జాగ్రత్త. నువ్వు ఇజ్రాయెల్ ప్రజలు గొప్ప దేవుని కలిగిన బిడ్డని నువ్వు శపించావంటే తస్మాత్ జాగ్రత్త. నీ నోటి నీ నాలుగును భద్రం చేసుకోవాలి. నీలో నీ హృదయంలో పాపమును తీసి పారవైపిడా. నోటి నీ నాలుగును భద్రం చేసుకున్నవారు క్షేమముగా ఉంటాం. శపించకూడదు, మనం దీవించు, ఆశ్రయించు. బాలాకు భయపెట్టేసింది. అయ్యా నాకు ఇంటి నిండా వెండి బంగారం ఇచ్చిన నేను శపించనయ్యా. నా దేవుడు నాకు ఏది సెలవిస్తాడో నేను అదే ఇస్తానయ్యా. నేను మాట్లాడుతున్నానయ్యా. నా దేవుడు ఏదైతే స్వచ్ఛమైన మాట ఇచ్చాడో, నా సేవలు ఏదైతే ప్రేమైందో అదే నేను మాట్లాడుతున్నాను. శాపాల నుంచి, పాపాల నుంచి, దోషాల నుంచి, నరకం నుంచి విడిపించిన దేవుని, గొప్ప దేవుని మనము కలిగిన మరణాన్ని గెలిచి, సైతాన్ని ఓడించి, మృత్యుని గెలిచి, సమాధిని ఓడించి, మృత్యుంజయుడుగా 3వ దినం తిరిగి ఈ రోజు లేచాడు. మనందరూ ఆనందింపజేసిన దినము ఈ రోజు. అంత జైశాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మన నోటి శాపవచనాలు పలకూడదు. మన నోటి నుంచి దీవెన వర్షాలు కురిపించాలి. నా బిడ్డను దీవించాయా, నా బిడ్డను ఆశ్రయించాయా, నాకు విరోధంగా మాట్లాడి ఆశ్రయించాయా, నాకు విరోధంగా లేచిన వాడిని క్షమించాయా. అప్పుడు నీవు ఆశ్రయించబడతావు, నీవు దీవించబడతావు. నేను దీవించబడతాను. ప్రియమిడ తెలియక మనం చేస్తున్నాం కాబట్టి అయ్యా నన్ను క్షమించు తండ్రి. దావీదు ఏమన్నాడు? అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నా దోషములు నాయనా నా తలపైకి పొల్లి ఉన్నాయ్యా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయ్యా. నా నోటి మాటలు క్షమించయ్యా. నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసివేయమాకయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రాధేయపడాలి. నీవు నేను కూడా ప్రాధేయపడాలి. మనందరూ కూడా బలహీనగా మన బలవంతులు మరలా పుచ్చుకోవాలి. బలం పుచ్చుకోవాలి. వేస్తున్నాము ఆయన బలం మనం పొందుకోవాలి. మరలా సమాధానం పడాలి. మరలా మన పరిశుద్ధాత్మను మనలో నింపుకోబడాలి. ఆత్మ లేకపోతే నీవు ఆయన వారు కాదని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ ద్వారా మనం చేయించాలి. హల్లెలూయా. కాబట్టి క్షమించకూడదు. మనం నాకు తెలిసినప్పుడు నన్ను క్షమించదండి. నా కొరకు పాపములు భరించావు, నా కొరకు దోషములు భరించావు అయ్యా. చూడనున్నది గారు వ్యసనాకాంతుని గారు వ్యాధిని అనిపించడం నా కొరకు మారిపోయావయ్యా.
నేను లోపడతానయ్యా, నన్ను క్షమించని మనం బెండ్ అయిపోవాలి ప్రియమైన. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? మనం ఆశీర్వాసన మనం నోటి నుంచి పలకాలి. వెండి ఇచ్చినా బంగారం ఇచ్చినా మనకు వద్దు, అవి ఈ లోకంలో మనని మాయ చేస్తాయి. నువ్వేం చేయాలి? దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ప్రియబిడ్డ. అప్పుడు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. చివరిగా ఒక పక్కన చదువుకొని ముగించుకుంది. ఆదికాండం 30:30. ఆదికాండము 30:30 చివరిగా. హల్లెలూయా. నీలాంటి ప్రేమ ఈ లోకమంతా. తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ యేసయ్య చూపించారు. బంధువులు చూపించలేని ప్రేమ యేసయ్య చూపించారు. అక్క చెల్లెలు అన్నదమ్ములు చూపించలేని ప్రేమ యేసయ్య చూపించాడు. నీ నా పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. ఎంతగానో ప్రేమించాడు ప్రేమిడ. హల్లెలూయా. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుని, ఆయన ప్రేమను మనం త్రోసి వేయకూడదు. ఆయన ప్రేమ దినదినం మనం పొందుకోవాలి ప్రేమిడ. హల్లెలూయా. చదువు చివరి. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎవరండి పాదం పెట్టింది? నీ కోడలు పాదం పెట్టింది. ఇంట్లో నీ మరణాలు వచ్చాడు. నీ కొడుకు గర్భమున మరణాలు వచ్చాడు. నా మరణం బిడ్డే బాగా కలిసి వచ్చింది. నా మరణాలు బిడ్డే కలిసి వచ్చిందంట. నా కోడలు పాద పెట్టి కలిసిందంట. నా అల్లుడిచ్చే కలిసి వచ్చిందంట. అన్న లోకల్ అంట కదా. అలాగనే యాకోబు ఎవరో తెలుసా? యాకోబు ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు బేతేలుకు వచ్చిన తర్వాత ఆయన ఏశావును మోసం చేసి అన్న తన యొక్క బాబు ఇంటికి లాభాల ఇంటికి వస్తున్నాడు. మా లాభాల ఇంటికి వస్తున్నప్పుడు అరణ్యంలో వచ్చిన తర్వాత అక్కడ అరణ్యంలో వచ్చి నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత దేవదూతలు దర్శించారు. నిచ్చెన కింద నుంచి పైదాకా నిచ్చెన దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. దేవుడు దర్శించాడు యాకోబుకి. దానికి ఏం పెట్టాడు? బేతేలు. బేతేలు అనగా దేవుని దర్శించడం అని అర్థం. దేవుడు దర్శించాడా? నిన్ను దేవుడు దర్శించాడా? తెలుసుకో ప్రియబిడ్డ. నిన్ను దేవుడు దర్శించాలి. నిన్ను దేవుడు నీతో మాట్లాడే ప్రియబిడ్డ. యాకోబుని దర్శించేవాడు తెలుసా? నేను నిన్ను 12 గోత్రాలుగా నేను ఆశ్రయిస్తాను. హల్లెలూయా. 12 గోత్రాలు చూడండి. 12 మంది వచ్చారు. 12 మంది రాజులు వచ్చారు ఆయన కడుపులో నుంచి. ఆయన గర్భఫలం నుంచి ఎంతమంది వచ్చారండి? 12 మంది రాజులు వచ్చారు. 12 గోత్రాలు దీవించబడ్డాయి, ఆశ్రయించబడ్డాయి, దీవించబడ్డాయి. అయితే యాకోబు మోసం చేసి తన అన్నని మోసం చేసి అన్న చంపడానికి తయారైతే తండ్రి అయిన ఇస్సాకు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ మామ ఉన్నాడుగా సిరియా దేశంలో, లాభాన్ని ఇంటికి వెళ్ళయ్యా, వాడి కోపం తగినంత పడికి తర్వాత వద్దానని చెప్పి పంపించాడు. వచ్చాడు, అరణ్యంలో వచ్చాడు, నిద్రపోయాడు. దేవుడు దర్శించాడు, ఆశ్రయించాడు. లాభాన్ని ఇంటికి వెళ్ళాడండి. లాభం దగ్గర ఎన్ని సంవత్సరాలు చేశాడండి కొలం? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు చేశాడు. ఎవరి కోసం? అడుగు పెట్టినప్పుడు తెలుసా? లాభాను ఉన్నదానికన్నా అడుగు పెట్టినప్పుడు ఎంతో ఆశ్రయించబడ్డాడు. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నా ఎలాగున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఎలాగున్నావు? నువ్వు ఆశ్రయించబడలేదా? నువ్వు దీవించబడలేదా? నువ్వు దీవించబడ్డావు. నిన్ను ఆశ్రయించాడు దేవుడు. భార్య కోసం 14 సంవత్సరాలు చేశాడు యాకోబు. చేసినా కానీ భార్య నేనన్నాడు. అయినా కానీ తల ఉంచుకొని చేశాడు. భార్య కోసం నువ్వు చేస్తావా? ఈరోజు నీ భార్య కోసం నువ్వు 14 సంవత్సరాలు కరువు చేస్తావా? నీ భార్యతో నువ్వు సమాధాన పడాలి. నీ తల్లితో సమాధాన పడాలి. నీ పొరుగు వారితో సమాధాన పడాలి. నీ బంధువులతో సమాధాన పడాలి. ప్రియపడ యాకోబు అలాగే సమాధాన పడాడు తన మామతో. అన్యుడైనప్పుడు కూడా అన్ని దగ్గర ఉన్నాడు. దేవుడు దీవించబడ్డాడు కదా, ఆశ్రయించబడ్డాడు కదా యాకోబు. నేను దేవుడితో ఆశ్రయించబడలేదా? ఆశ్రయించబడ్డా మనం ఎక్కడ కాలు పెట్టాడు అక్కడ ఆశీర్వాదాలు వస్తాయి. యాకోబు ఆ కాలు పెట్టాడు. లాభాన్ని ఇంట్లో పెట్టినప్పుడు ఏమైంది? గొర్రెలు గొడ్లు దాసీలు పెరిగిపోయి ఆశ్రయించబడ్డాడు. అప్పుడు అంటాడు యాకోబు ఏమంటాడు? చదువు మమ్మల్ని ఒకసారి 30 ఆదికాండం 30 చదువు. నేను రాకమునుపు నీకుండేది కొంచెమే గాని అది బహుగా అభివృద్ధి
అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. భార్య వచ్చిన టైము, పిల్లలు వచ్చిన టైము దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకవేళ పాదం పెడితే ఏమైంది తెలుసా? మొత్తం పోయింది. ఒక పాదం పెడితే ఒకవేళ పాదం పెట్టాను అనుకో, అది బయట మాట చెప్తున్నాడు. మనం దేవుడు మన పాదం పెడితే ఆశీర్వాదమే, ఎవరికైనా ఆశీర్వాదమే. దేవుని కుమరించబడుతుంది దేవుడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు యాకోబు, అయ్యా నేను రాతలకి నీకు వచ్చినే కదా, నేను వచ్చే కదా, నేను ప్రతి ఎక్కడైనా సరే గొర్రెల మందలో కానీ ఎక్కడికి ఏ పనికి పంపించినా కానీ ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి? లాభానికి. లాభాన్ని ఎవరు? యాకోబు మామ మేనమామ దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. హల్లెలూయా. నీవు నేను వదిలిన చోటల్లో ఆశ్రయించబడాలి. నీవు నేను ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నేను తలనొప్పిగా ఎవరికి మారకూడదు. మనం నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వచనమై పలకాలి. మన నోటి నుంచి దీవెన వర్షంలో కుమ్మరించబడాలి. ఈ రోజు నువ్వు ఆశీర్వించబడాలంటే ఏం చేయాలి? అబ్రాహాము విడిచిపెట్టినట్టు నువ్వు మనలో ఉన్న సమస్తం విడిచిపెట్టాలి. మనలో ఉన్న గర్వమును, అహంకారమును, మనలో ఉన్న పాపమంతా విడిచిపెట్టాలి. ప్రియబిడ్డ, సమాధాన పడాలి. నువ్వు ఆశీర్వదించబడాలి. యాకోబు వెళ్ళిన చోట ఎలాగ ఆశీర్వదించబడాలి? నువ్వు వెళ్ళిన అడుగుపెట్టే ప్రస్థలం కూడా ఆశీర్వదించబడాలి. దేవుని మాటల ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా ఆ యొక్క స్థలం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలి? మనం ప్రథమ ఫలములు మొదటిది పిండి పిసుకుతోటి మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు. మనలో ఉన్న పాపం విడిచిపెట్టినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం పొందుకోవడం కారణం తెలుసా? మనలో ఇంకా పాపము ఎక్కడో పోతుంది. దానిని మనం ఏం చేద్దాం? తీసి సైతాను నాలో నుంచి పాపం తీసుకొని గొప్ప దేవుడిని కలిగి ఉన్నారు. లోక రక్షకుడైన యేసయ్యని కలిగి ఉన్నారు. నాకు నిత్య జీవించిన యేసయ్యని కలిగి ఉన్నాను. సైతాన్ని నుంచి గద్దించాలి. అలాగే 2 కొరింథీయులు 9:8 లాస్ట్ గా అయిపోయింది. 2 కొరింథీయులు 9:8. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తానంటాడు దేవుడు అన్ని వేళలా. ఒక్క సంవత్సరం ఒక రోజు అని చెప్పలేదా? ఈ సంవత్సరం మొత్తం దేవుడు ఏం చేస్తానంటాడు? దాని ఎడల కృపను విస్తరింపజేస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వేళలా ఏం చేస్తారంటాడు సిస్టర్ గారు? ఏమమ్మా? విస్తరింపజేస్తాడు. కృప 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 కృప. దేవుని కృప మనకు ఉండాలి. దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేం. దేవుని కృప ఉంటేనే మనం ఈ లోకంలో జీవిస్తాం. దేవుని కృప ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ప్రియబిడ్డ, కాబట్టి ఈ యొక్క 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము విడిచిపెట్టాడు, అన్ని దేశస్తులు విడిచిపెట్టాడు. మనలో ఉన్న ఏమైనా విగ్రహాలు ఏమైనా ఉన్నాయో, మనలో ఉన్న పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం. 2, మనం ఎవరిని కూడా మన నోటి నుంచి దూషణ మాటలు కానీ పలకం. బాలాకు తీసుకుపోయినట్టు బిలాంని మనం అలా మన దూషణ మాటలు పలుకుడు. మనం ఏం చేయాలి? దేవుని వర్షం కుమరించుకోవాలి. మనం ఏ స్థలంలో వెళ్ళి అడుగు పెట్టినా కానీ మనం ఏం చేయాలి? ఈ కుటుంబానికి ఏం కావాలి? శుభం కలిగి. చదువు ఒక్క మాట. మత్తయి సువార్త 10 చదువు. ఒక్క చదువు. హల్లెలూయా. దీనికి శుభము కలిగిన కాక మనం శుభవచనే పలకాలి. అవునా? దేవదూత దర్శించినప్పుడు మరియమ్మ దర్శిస్తుంది. ఈ శుభవచనం ఏమిటో? నువ్వు కుమారుని అంటావమ్మా, ఆయన ఏం చెప్పారు? శుభవచనే కదా అది. అందుకని శుభవచనం పలుకుదాం. దేవుడికి ఇష్టంగా ఉందాం. ఈ 4 కూడా మనలో ఉంచుకుందాం. మనలో దేవుడికి ఇష్టమైనది తీసి చెత్తపుట్లో పడతాం, కాల్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ పరిశుద్ధ లేఖనాలు మీ అందరి హృదయాలు, మా హృదయాలు ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా.